గోదావరికని ప్రశాంత్ నగర్లోని జ్యోతి బాపులే బీసీ వెల్ఫేర్ హాస్టల్ను గురువారం పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదులు, వాష్రూమ్స్, భోజనశాలను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. వాష్రూమ్స్లో నీటి సౌకర్యం సరిగా లేకపోవడంతో స్కూల్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. విద్యాబోధనతో పాటు మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా లేదా అనే విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ పిల్లలు బాగా చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని, తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలని పిలుపునిచ్చారు. నాణ్యమైన విద్య అందినప్పుడే దేశం బాగుంటుందని, అభివృద్ధి వేగవంతంగా జరుగుతుందని చెప్పారు. ఇటీవల కాలంగా ఫుడ్ పాయిజన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆకస్మికంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. తల్లిదండ్రుల నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా పిల్లలకు విద్యతో పాటు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని నిర్వాహకులకు సూచించారు. హాస్టల్లో నెలకొన్న పలు సమస్యలను ఈ సందర్భంగా ఎంపీ దృష్టికి తీసుకురాగా ఎంపీ ల్యాండ్స్ నుండి సహాయ సహకారాలు అందించి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రీసెంట్గా గవర్నమెంట్ స్కూల్స్లో జరుగుతున్న ఫుడ్ పాయిజనింగ్ ఇష్యూస్ వలన ఈరోజు పొద్దున కూడా కరీంనగర్లో కొంతమంది విద్యార్థులకు ఫుడ్ పాయిజనింగ్ అయిందని చెప్పి వాళ్ళు హాస్పిటల్ కూడా అడ్మిట్ అవ్వడం జరిగింది. దాని భాగంగా ఇమీడియట్గా నేను దారిలో వస్తుంటేనే గోదావరి కనిలో స్కూల్ పక్కకే సడన్ ఇన్స్పెక్షన్కి రావడం జరిగింది. ఇక్కడ హ్యాపీ టు సే ఇక్కడ ఫెసిలిటీస్ ఫ్యాకల్టీ కానివ్వండి, వాళ్ళ స్టూడెంట్స్ కానివ్వండి, అందరూ సరిగ్గా ప్రాపర్గా చెక్ లిస్ట్తో పాటు వాళ్ళు స్టూడెంట్స్ కూడా హ్యాపీ ఉన్నారు. ఇక్కడ వీళ్ళకి ఛాలెంజ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు 3 స్టూడెంట్స్ 10 GPA తోటి పాస్ అయినారని చెప్పినారు, ఫుల్ మార్క్స్ తోటి. దాన్ని 15 మందితోటి నెక్స్ట్ టార్గెట్ పెట్టుకోవాలని చెప్పి వారికి సజెషన్స్ ఇవ్వడం జరిగింది. కొంతమంది స్టూడెంట్స్ తోటి కూర్చొని లంచ్ చేస్తుంటే ఇంకోళ్ళు డాక్టర్ అవుతా అన్నాను, ఇంకోళ్ళు ఎలక్ట్రికల్ ఇంజనీర్ అన్నాను. అండ్ దే ఆర్ ఆల్ వెరీ యంగ్, స్టిల్ నాట్ ఈవెన్ 12 years old, 10 years old. అప్పటి నుంచే గోల్ అనేది, లైఫ్లో గోల్ సెట్టింగ్ అనేది చాలా ముఖ్యము. చాలా ఆనందంగా అనిపించింది. వారు IPS ఆఫీసర్ అవుతా అన్నాడు, ఆయన డాక్టర్ అవుతా అన్నాడు. ఇట్లా వీళ్ళని ప్రోత్సహించి నేను మా ఎంపీ ల్యాండ్స్ తరఫున ఇక్కడ కొన్ని ఫెసిలిటీస్ సరిగా లేవు అని చెప్పి ఆ విషయం మీద కాలేజ్ ఫ్యాకల్టీతో కూడా మాట్లాడడం జరిగింది. దాని మీద నేను నా వంతు డెఫినెట్లీ నేను ఈ స్కూల్కి మరి వేరే స్కూల్స్కి కూడా తప్పకుండా నా వంతు నేను సహకారం ఎంపీ ల్యాడ్స్ ద్వారా కూడా డెఫినెట్గా ఏదో ఒకటి ఇంప్రూవ్మెంట్ చేయడానికి, స్కూల్ ఇంప్రూవ్మెంట్ చేయడానికి నేను డెఫినెట్లీ హెల్ప్ చేస్తాను. కొంచెం శానిటేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కొన్ని ఏరియాస్లో టాయిలెట్స్ కానివ్వండి, మరి శానిటేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ క్లీన్లీనెస్ కానివ్వండి, అది ఇంప్రూవ్ చేసుకునే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. సో ఈ విషయాలు దృష్టిలో పెట్టుకొని ఈ ఏరియాలో ఈ స్కూల్స్ అన్నిటి కూడా నా ఒక సజెషన్, ఒక విజ్ఞప్తి. స్టూడెంట్స్ హ్యాపీగా ఉంటే మన భవిష్యత్తు బాగుంటుంది. స్టూడెంట్స్ ముందు తరాల్లో వాళ్ళే మనల్ని ముందు తీసుకెళ్తారు, మన రాష్ట్రాన్ని కానివ్వండి, మన దేశాన్ని కానివ్వండి. కాబట్టి తల్లిదండ్రులు వాళ్ళు ఇంట్లో వదిలేసి హాస్టల్లో ఉండి చదువుకొని కష్టపడుతున్నారు. వీళ్ళని కొంచెం ప్రేమగా, ఆప్యాయతంగా పెంచి మంచిగా ఫ్యూచర్ మంచి IAS ఆఫీసర్స్, IPS ఆఫీసర్స్, ఇంజనీర్స్, స్టార్టప్ రంగంలో, బిజినెస్ రంగంలో మంచి చేయాలని చెప్పి కోరుకుంటూ నా సహకారం వీళ్ళకి ఎక్కువ ఉంటుందని